ఓకే, ఖిల్జీ వంశం తర్వాత భారతదేశంలో పరిపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ వంశం ఏది అంటే తుగ్లక్ వంశం అని చెప్పి అంటాం. ఈ తుగ్లక్లు సుదీర్ఘకాలం పరిపాలన చేశారు ఢిల్లీ సుల్తాన్స్లో. సమ్ 1320 నుంచి 1415 మధ్యకాలం తుగ్లక్ వంశ పరిపాలన కనిపిస్తే ఫస్ట్ వర్డ్ గియాజుద్దీన్ తుగ్లక్ అని చెప్పి అంటారు. గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 25 మధ్యకాలం 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు గియాజుద్దీన్ తుగ్లక్. ఇతను గాజీ అని చెప్పి పిలువబడ్డాడు. గాజీ అని చెప్పేసి మంగోల్స్ను 29 సార్లు ఓడించాడు అని చెప్పేసి అంటాం. గాజీ అని చెప్పి గుర్తు పొందాడు. ఇతని నిర్మాణం ఫేమస్. ఈయన నిర్మించింది తుగ్లకాబాద్ కోట అని చెప్పి అంటారు. సో ఢిల్లీలో 3వ పట్టణంగా ఫేమస్ ఈ తుగ్లకాబాద్ కోట. ఏటవాళ్ళు గోడ నిర్మాణం దీంట్లో ప్రవేశపెడతాడు గియాజుద్దీన్ తుగ్లక్. సో గియాజుద్దీన్ తుగ్లక్ 1325లో ఒక చెక్క నిర్మాణం కూలిపోయి చనిపోతాడు. అప్పుడు పాలకుడు అవుతాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ని ఎంబీటీ అని చెప్పేసి అంటాం. ఇతను 1325 నుంచి 51 మధ్యకాలంలో 26 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్. సో ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్గా ఇతను పిలువబడ్డాడు. అయితే ఈ యొక్క మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతని యొక్క నిర్మాణాలు పరంగా చూసినప్పుడు ఇతను జహాపనా పట్టణ నిర్మాణం చేశాడు. దీన్ని ఢిల్లీ యొక్క 4వ పట్టణంగా పేర్కొంటారు, జహాపనాను. ఇక ఈయన ప్రవేశపెట్టింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్ఫాక్ట్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు, కానీ అవన్నీ విఫలమైపోయినాడు. ఈయన మంచి అడ్వాన్స్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి, గణిత శాస్త్రం మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఖగోళ శాస్త్రం అన్నా జోగ్రఫీ అన్నా మంచి ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఇతను మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేసే దాంట్లో విఫలమైపోయి మన భారతదేశంలో ఒక అన్పాపులర్ కింగ్గా పిలువబడుతున్న వాడు ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటాడు. అండ్ గంగా యమున మైదాన ప్రాంతంలో ఈ యొక్క 50% శిస్తు వసూలు చేసినప్పుడు ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రతి దాంట్లో కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ విఫలం అయ్యాడు. అలాగే సంబంధించి 4 అంశాలు మనకి 1325లో వచ్చినప్పుడు తీసుకున్న సంఘటన, 27లో ఆయన యొక్క డిసిషన్, 29లో ఆయన డిసిషన్, 32లో ఆయన యొక్క డిసిషన్. ఈ 4 వరుసగా చూసినప్పుడు ఫస్ట్ 1325లో గంగా యమున మైదానం. ఈ గంగా యమున మైదాన ప్రాంతంలో ఈయన 50% పన్ను వసూలు చేస్తాడు. అయితే ఆ పన్ను వసూలు చేసేటప్పుడు అధికారులకు ఫస్ట్గా పన్ను మీరు నిర్ణయించేటప్పుడు చాలా ఉదారంగా వ్యవహరించండి, అంత పంట పండుతుందో పండదో కరెక్ట్గా అంచనా వేసి డిసిషన్ తీసుకోండి అని చెప్పి అంటాడు. కానీ వసూలు చేసేటప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించాలి అంటాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే ఇప్పుడు ఆ పంట ఇంత పండుతుందని చెప్పి అధికారులు వెళ్ళి అంచనా వేస్తారు. ఆ పండిన పంటలో 50% ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి అధికారులు ఆదేశిస్తారు. అదంతా అయిపోతుంది, పంట వేయడం స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ విత్తనాలు వేసి పంట వచ్చే సమయంలో ఆ పంటలకి కొన్ని రోగాలు వస్తాయి. అలా ఉత్తర భారతదేశంలో గంగా యమున మైదాన ప్రాంతంలో మొత్తం ఈ పంటలు అంతమైపోతాయి, అంత నాశనం అయిపోయినాయి. అయితే అప్పుడు అధికారులు వచ్చి మాకు 50% పంట ఇవ్వాలి అని చెప్పేసి అంటే పంటే లేక అక్కడ మొత్తం నాశనం అయితే ఇంకేమిచ్చేది ధాన్యం అక్కడ. కానీ అధికారులు ఏం చేస్తారు, దానికి తగ్గట్టుగా అంత వాల్యూలో మీ యొక్క ఆస్తులను అమ్మి ఇవ్వాలి అని చెప్పి పట్టుబడతారు. అలాగే ఈ అధికారులు కొన్ని అతి చేసేస్తారు. దాంతో అక్కడ ఉన్న రైతులు భయపడి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం చాలా లేటుగా తెలుసుకుంటాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదేశిస్తాడు, ఈ సంవత్సరం శిస్తు మినహాయింపు ఇవ్వబడింది, ఇక మీరు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కానీ అప్పటికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినాడు. అప్పుడు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి దాన్ని దివానీ కోహి అని చెప్పేసి అంటారు. దివానీ కోహి. ఈ దివానీ కోహి డిపార్ట్మెంట్ ద్వారా రైతులకి ఇతను సోంధారు రుణాలు ఇచ్చినాడు. సోంధార్ అంటే భూమిని పునరుద్ధరణ చేయడం కోసం ఇచ్చే రుణాలు సోంధార్ రుణాలు. ఇంకా తక్కవి రుణాలు అని చెప్పి అంటారు, పంట వేసుకోవడం కోసం ఇచ్చే రుణాలు తక్కవి రుణాలు. కానీ ఇవన్నీ చేసినప్పుడు కూడా రైతుల్లో అయితే ఈ యొక్క ఎంబీటీ పైన వ్యతిరేకత ఉంటుంది. 27లో రాజధాని కాస్త ఇతను ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చాడు. ఇక్కడ చేసిన తప్పిదం ఏంటి అంటే ప్రజలు కూడా తనతో పాటు కొత్త రాజధానికి రావాలని చెప్పేసి అంటాడు. కానీ అక్కడ ప్రజలు ఇష్టపడరు. అయినప్పటికీ బలవంతంగా వాళ్ళని దౌలతాబాద్కి తీసుకెళ్ళిపోతాడు. అయితే దౌలతాబాద్కి వచ్చినప్పుడు ఏమో ఉత్తర భారతదేశంలో తిరుగుబాట్లు జరుగుతాయి. అప్పుడు ఎంబీటీ అనుకుంటాడు దక్షిణం కంటే ఉత్తర భారతదేశం ఇంపార్టెంట్, సో మళ్ళీ రాజధాని ఢిల్లీకి అని చెప్పి మార్చేస్తాడు తర్వాత. అయితే సమ్ 35 ఆ ప్రాంతం, సో 1335 ప్రాంతంలో రాజధాని మళ్ళీ దౌలతాబాద్ ఢిల్లీకి తీసుకొస్తాడు. ఇలాగ ఈ ప్రయాణాలు చేసినప్పుడు చాలామంది ప్రజలు చనిపోతారు అండ్ వాళ్ళ ఆస్తులు అవి కోల్పోయినారు. సో దాంతో ప్రజలు ఇతన్ని ఒక పిచ్చి తుగ్లక్గా ముద్ర వేసేస్తారు. సో 29లో టోకెన్ కరెన్సీ అని చెప్పేసి అంటారు. సో టోకెన్ కరెన్సీ అప్పుడు సిల్వర్ యొక్క స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సిల్వర్ కాయిన్స్ ప్లేస్లో రాగి నాణ్యాలు అవి ప్రవేశపెడతాడు. కానీ అక్కడ డూప్లికేట్ రాగి నాణ్యాలు వచ్చేసినప్పుడు దాన్ని రద్దు చేసేస్తాడు. అయితే ఇప్పుడు చాలా వరకు డూప్లికేట్ నాణ్యాలు చలామణిలోకి వచ్చేస్తే చాలామంది ప్రజలు ఆర్థికంగా దోచుకోబడతారు. సో ప్రజలు ముద్ర వేస్తారు, నువ్వు పిచ్చి తుగ్లక్ అని చెప్పి.
ఇక వస్తే ఖొరాసన్ దండయాత్ర అని చెప్పి అంటారు. మధ్య ఆసియాలో ఉన్న ఒక ప్లేస్ ఖొరాసన్, దీన్ని ఆక్రమణ చేయడం కోసం ఆల్మోస్ట్ 2 లక్షల మంది సైనికులను ఏకం చేశాడు ఎంబీటీ, కానీ దాన్ని ఆక్రమణ చేయలేదు, దాడికి బయలుదేరలే. ఆ సమయంలో చైనా పాలకుడు ఒకడు కాశ్మీర్లోకి ప్రవేశించి కాశ్మీర్లో ఈ యొక్క బౌద్ధ మఠాలకి మరమ్మతులు చేస్తుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎంబీటీ ఇమీడియట్లీ తన దగ్గర ఉన్న 2 లక్షల సైన్యాన్ని తీసుకుని కాశ్మీర్కి వెళ్తాడు. కానీ కాశ్మీర్లో వింటర్ సీజన్ వచ్చేస్తుంది, ఆ చలిని తట్టుకోలేకపోతారు సైనికులు. అయినప్పటికీ ముందుకే పోతాడు, మొత్తం మీద చైనా పాలకుడిని తరిమి కొడతాడు. తిరిగి ఢిల్లీకి వచ్చేటప్పటికి 1000 మంది సైనికులు చనిపోతారు. దాంతో ఆ సైనికుల యొక్క భార్యలు ఇతను ఒక పిచ్చి తుగ్లక్గా పేర్కొంటారు. అలాగే అనేక సంస్కరణలు ఏవేవి చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు, అమలు విఫలమైంది. మన భారతదేశ చరిత్రలో ఒక విఫల రాజుగా పరిగణించబడ్డాడు ఈ యొక్క మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన 1351లో సింధ్ ప్రాంతంలో థట్టా అని చెప్పేసి ఉంటుంది. ఆ థట్టా అనే ప్లేస్లో ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోతాడు. ఈయన చనిపోవడాన్ని అబ్దుల్ ఖాదిర్ బరౌని ఏమని చెప్పి అంటాడంటే, ఈ రాజు మరణంతో ప్రజలు రాజు నుండి, రాజు ప్రజల నుండి విముక్తి పొందారు అని చెప్పేసి పేర్కొంటాడు అబ్దుల్ ఖాదిర్ బరౌని. ఇప్పుడు ఎంబీటీ తర్వాత వచ్చిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పేసి అంటారు. ఫిరోజ్ షా తుగ్లక్ సమ్ 1351 నుంచి సమ్ 88 వరకు పరిపాలన చేసినాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇతనికి బిరుదు ప్రిన్స్ ఆఫ్ గార్డెన్స్ అని చెప్పేసి అంటారు. ఉద్యానవనాల రారాజు అని చెప్పేసి ఇతన్ని పేర్కొంటారు. సో ఇతని యొక్క నిర్మాణాలు అంటే ఫిరోజ్ షా కోట నిర్మాణం చేసింది ఇతనే. సో దీన్ని అంటారు ఢిల్లీ యొక్క 5వ పట్టణం. సో ఢిల్లీ 5వ పట్టణం ఫిరోజ్ షా కోటలో నిర్మాణం చేసింది ఇతనే. దీంతోపాటు ఫిరోజాబాద్ అని చెప్పి నిర్మించినాడు ఇతను. ఇక హిస్సార్ పట్టణం నిర్మించినాడు, ఫేమస్ జౌన్పూర్. ఈ జౌన్పూర్ సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు, తూర్పు కిరీటం అని చెప్పి అంటారు. జౌన్పూర్ గొప్ప విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది మధ్యయుగంలో. షర్కీ అనే వంశం వాళ్ళు తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినారు. అలా ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క పట్టణాలు అతి ముఖ్యమైన పట్టణాలు ఒకటి జౌన్పూర్. ఢిల్లీలో అయితే ఫిరోజ్ షా కోట్లా అని చెప్పేసి అంటాం. ఈయన కొన్ని డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తాడు. ఆ డిపార్ట్మెంట్స్లో దివాన్ ఈ బందాగామ్ అని చెప్పి అంటాం. దివాన్ ఈ బందాగామ్ ఇది బానిసల శాఖ. ఇతను ఆల్మోస్ట్ ఒక 80,000 మంది బానిసలు మెయింటైన్ చేశాడు. 80,000 బానిసలు మెయింటైన్ చేశాడు. దాని మెయింటెనెన్స్ కోసం దివానీ బందాగామ్. దివానీ ఇస్తియాక్ అని చెప్పి తీసుకొస్తాడు, వృద్ధులకి పెన్షన్స్ ఇచ్చాడు అని చెప్పేసి అంటాం. దివానీ ఖైరాత్ అని చెప్పి తీసుకొస్తాడు, ఇది పేద మహిళలకి వివాహం చేయడం కోసం అని చెప్పేసి అంటారు. ఇలా కనుక డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశాడు మన యొక్క ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను కొన్ని బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టాడు. ఆ బంగారు నాణ్యాలు మనం చూస్తే దాన్ని అంటారు అధై భిక్ అని చెప్పి అంటారు, షష్ గని అని చెప్పేసి అంటారు, హస్త్ గని అని చెప్పేసి అంటారు. సో అదే భిక్, షష్ గని, హస్త్ గని అని చెప్పేసి కొన్ని బంగారు నాణ్యాలు ఇతను ప్రవేశపెట్టాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే బ్రాహ్మణులపైన జిజియా పన్ను ప్రవేశపెట్టింది ఫస్ట్ ఇతనే. మన భారతదేశంలో జిజియా పన్ను ఫస్ట్ మొహమ్మద్ బిన్ ఖాసిం తీసుకొచ్చాడు. తర్వాత దాన్ని ఇండియాలో తీసుకొచ్చినటువంటి వాడు ప్రముఖుడు ఇల్టుట్మిష్. అది బ్రాహ్మణులకి మినహాయింపు అనేది ఉంటుంది. బ్రాహ్మణులతో పాటుగా మహిళలకి మినహాయింపు ఉంటుంది, పిల్లలకి మినహాయింపు ఉంటుంది, వృద్ధులకి మినహాయింపు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ బ్రాహ్మణుల పైన కూడా మొదటిసారిగా జిజియా పన్ను విధించింది ఎవరంటే ఈ ఫిరోజ్ షా తుగ్లకే. బ్రాహ్మణుల పైన జిజియా పన్ను ఫస్ట్గా విధించాడు. ఇతని కాలంలో సాహిత్యపరంగా చూసినప్పుడు జియావుద్దీన్ బరానీ అని చెప్పేసి ఇతని ఆస్థాన చరిత్రకారుడు ఉంటాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఆదేశిస్తాడు జియావుద్దీన్ బరానీని, మన ఢిల్లీని పరిపాలన చేసిన ఒక మొత్తం రాజుల చరిత్ర నాకు తెలియాలి, దానిపైన ఒక పుస్తకం రాయమని చెప్పి. అప్పుడు రాజు ఆదేశం మేరకు జియావుద్దీన్ బరానీ రాసిన ఫేమస్ పుస్తకం ఫత్వా-ఈ జహాంగరి. మధ్యయుగ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మన వద్ద ఉన్న ప్రముఖ ఆధార గ్రంథం ఫత్వా-ఈ జహాంగీర్. దీన్ని రాసింది జియావుద్దీన్ బరానీ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆదేశాల మేరకు. ఫిరోజ్ షా తుగ్లక్ స్వయంగా దాని స్వీయ చరిత్ర రాసుకున్నాడు. దాన్ని ఫుతుహల్ ఫిరోజ్ షాహీ అని చెప్పేసి అంటారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఫుతుహల్ ఫిరోజ్ షాహీ. సో ఫిరోజ్ షా తుగ్లక్ తను రాసుకున్న స్వీయ చరిత్ర ఫుతుహల్ ఫిరోజ్ షాహీ అని చెప్పేసి పేర్కొంటాం. అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ ఆ జ్వాలాముఖి దేవాలయంపై దాడి చేసినప్పుడు ఆయనకు ఒక 1300 సంస్కృత పద్యాలు దొరికితే ఆ 1300 సంస్కృత పద్యాలను పర్షియాలోకి అనువాదం చేయించినాడు, అది అజీజుద్దీన్ ద్వారా. సో ఫిరోజ్ షా తుగ్లక్ మరణానంతరం ఈ తుగ్లక్ వంశంలో ప్రముఖంగా మనకు కనిపించేది ఒకడు నజీరుద్దీన్ మొహమ్మద్ అని చెప్పి ఉంటాడు. ఈ నజీరుద్దీన్ మొహమ్మద్ కాలంలో 1398లో తైమూర్ లేన్. సో మంగోల్ దండయాత్రలో చంగీజ్ ఖాన్ తర్వాత అతి పెద్దవాడు ఈ యొక్క తైమూర్ లేన్, అయిన తైమూర్ ఇలాంగ్ అని చెప్పేసి అంటాం. ఈ తైమూర్ ఇలాంగ్ యొక్క దండయాత్ర 1398లో జరిగింది ఢిల్లీ పైన. అయితే అప్పుడు ఢిల్లీని కొల్లగొట్టేసి కొన్ని వందల ఏనుగుల పైన సొత్తును తీసుకెళ్లిపోయాడు తైమూర్ లేన్ మన ఇండియా నుంచి, ఢిల్లీ నుంచి. అయితే ఈ తైమూర్ లేన్ తన ప్రతినిధిగా ఢిల్లీలో ఎవరిని అపాయింట్ చేసినాడు అంటే ఖిజిర్ ఖాన్ని అపాయింట్ చేస్తాడు. ఖిజిర్ ఖాన్. ఈ ఖిజిర్ ఖాన్ ఇప్పుడు ప్రతినిధిగా ఢిల్లీలో ఉండి ఢిల్లీని శాసించేవాడు ఈ ఖిజిర్ ఖాన్. నజీరుద్దీన్ ఇతను 1414లో చనిపోతాడు. 1414లో చనిపోయినప్పుడు దౌలత్ ఖాన్ లోడి
దౌలత్ ఖాన్ లోడి పాలకుడిగా ప్రకటించబడతాడు. కానీ ఈ ఖిజిర్ ఖాన్ ఈ దౌలత్ ఖాన్ లోడిని ఓడించేస్తాడు. ఓడించేసి ఆయన ఖిజిర్ ఆయన స్థాపించిన వంశమే సయ్యద్ వంశం అని చెప్పేసి అంటాం. అంటే తైమూర్ ఇలాంగ్ యొక్క ప్రతినిధిగా వచ్చిన ఈ ఖిజిర్ ఖాన్ ఈ యొక్క దౌలత్ ఖాన్ని ఓడించేసి 1415లో సయ్యద్ వంశ స్థాపన చేస్తాడు. ఇప్పుడు సయ్యద్ వంశ పరిపాలన.